భారత కార్మిక వర్గ పోరాట యోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం పాల్గొని బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. భారత కార్మిక వర్గ పోరాట యోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవే 36వ వర్ధంతిని సిఐటియు జిల్లా కార్యాలయం భువనగిరిలో సోమవారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం పాల్గొని బీటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిటి రణదేవే కేవలం ఒక నాయకుడే కాదు, కార్మిక వర్గానికి ఒక సిద్ధాంతకర్త అని, దేశంలో కార్మిక హక్కుల కోసం, దోపిడీ లేని సమాజం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రస్తుత పాలకులు కార్మిక చట్టాలను యజమానులకు అనుకూలంగా మారుస్తున్నారని, 29 చట్టాలను 4 కోర్లుగా మార్చి కార్మికులను బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. బీటీఆర్ పిలుపునిచ్చిన ఐక్యత మరియు పోరాటం అనే నినాదంతో కార్మిక లోకం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించే వరకు సిఐటియు పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయా కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మత్తయ్య, ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ, వనం రాజు, చింతల శివ, బందెల ఎల్లయ్య, సుందర్, కవిత, ధనమ్మ, సీను తదితరులు పాల్గొన్నారు. బిటి రణదేవే గారు మొత్తం దేశంలో కార్మికోద్యమంలో, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలం నుంచి కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి తుపాకుల ద్వారా మనం తిరుగుబాటు చేయాలని కలకత్తా థీసిస్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి బిటి రణదేవే గారు. అనేక ఉద్యమాలకు సారథ్యం వహించిన వ్యక్తి. సుమారు సిఐటి వ్యవస్థాపకుల్లో అధ్యక్షుడిగా 20 సంవత్సరాలు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగింది. తను మహారాష్ట్ర ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన, పేదల పక్షాన పనిచేయాలని చెప్పి నిరంతరం తన జీవితాంతం నుంచి పనిచేసిన వ్యక్తి. భగత్ సింగ్ను ఉరిదీసినప్పుడు భగత్ సింగ్ ఉరిశిక్షకు ఎందుకు మీరు ఖండించలేదని చెప్పి మహారాష్ట్రలో గాంధీ మీటింగ్లోకి వెళ్ళి గాంధీని ప్రశ్నించిన వ్యక్తి బిటి రణదేవే గారు. 40లో తను జైలు జీవితం గడిపిన, అనేక సంవత్సరాలు జైలు జీవితంలో గడిపిన వ్యక్తి బిటి రణదేవే గారు. తను ఆశించింది, కోరుకున్నది ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్యం రావాలి, అప్పుడే ఈ దేశంలో ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం సాధ్యమవుతుందని చెప్పి భావించిన వ్యక్తి బిటి రణదేవే గారు. ఆ రోజుల్లో ఉన్న ఉమ్మడి కార్మిక సంఘం పోరాటాలకి వదిలేస్తున్న క్రమంలో ఈ దేశంలో కార్మిక వర్గం రాజ్యం రావాలి అంటే ఇప్పుడున్న ఈ కార్మిక సంఘం ద్వారా సాధ్యం కాదు, నూతన కార్మిక సంఘం అవసరమని చెప్పి భావించి సిఐటిని స్థాపించడంలో ముందుండి పనిచేసిన వ్యక్తి, వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి బిటి రణదేవే గారు. బిటి రణదేవే గారు కానీ వారి సత్యమణి బిటి విమల రణదేవే గారు. బిటి అని అంటే బాలచంద్ర త్రియంబక్ రణదేవే అని పేరు, పూర్తి పేరు. బిటి రణదేవేగా ఫేమస్గా ఉన్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు. ఆ రోజుల్లోనే అనేక అంశాల పట్ల తను చివరికి 85 సంవత్సరాల్లో చనిపోతున్న సమయంలో కూడా తను డాక్యుమెంట్ని తయారు చేసి రాసిన వ్యక్తి. అంటే చివరి వరకు తను ఊహ తెలిసినప్పటి నుంచి తను చనిపోయే నాటికి కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేసిన వ్యక్తి, నిరాడంబరంగా ఉన్న వ్యక్తి. ఈ దేశంలో కమ్యూనిస్టు ప్రమాణాలని ప్రజలకు తీసుకెళ్లడంలో, కమ్యూనిస్టు పార్టీని దగ్గర తీసుకురావడంలో ముందుండి పనిచేసిన వ్యక్తి బిటి రణదేవే గారు. మరి ఈరోజు తనకు నివాళులు అర్పించడం అనంటే తను ఏదైతే ఆశించినాడో కార్మిక వర్గ రాజ్యం రావాలని, దానికోసం మనం పోరాటం ద్వారానే తన ఆశయాలను సాధించిన వాళ్ళం. ఇప్పుడు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 10 గంటలకి వ్యతిరేకంగా పోరాడింది. ఇవాళ నరేంద్ర మోడీ 10 గంటలు పెంచుతూ లేబర్ కోడ్ తెచ్చిన పరిస్థితి ఉంది. కార్మిక సంఘాలను పెట్టుకునే హక్కులు ప్రశ్నలు చేసిన పరిస్థితి ఉంది. అందుకే లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో కార్మికులను సంఘటితంగా, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి ఈ కార్మిక వర్గ రాజ్య స్థాపనలో మనం అందరం భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిటి రణదేవే గారికి మరొకసారి ఘనంగా జోహార్లు అర్పిస్తూ